మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే. రాజ్యసభలో వెల్లడించాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. బడ్జెట్ లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్షత చూపలేదట. ఏడ చూపలేదా మేడం? ఏపీకి ఎంత ఇచ్చారు చెప్పండి? పక్కనే ఉన్నటువంటి మా తెలుగు రాష్ట్రానికి ఎంత ఇచ్చారు, తెలంగాణకి ఎంత ఇచ్చారు చెప్పుర్రు ఇక మీరే. ఇక్కడ కనపడతలేదా వ్యత్యాసం? మీరు ఇవ్వకపోతే ఏమవుతున్నది? మా ముఖ్యమంత్రులు అప్పులు చేస్తున్నారు. మా రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని తీసుకుపోవాలి, మంచిగా చూపించాలని చెప్పి అప్పులు తెస్తున్నారు. గతంలో అప్పులు తెచ్చిర్రు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అప్పులు తెస్తున్నారు. మీరు ఏడిస్తున్నారు పైసలు. మీరు కొద్ది గొప్ప మాకు పంపించినా కూడా అప్పులన్న కొద్దిగా తగ్గేటి, అప్పులన్న కొంచెం తగ్గేటి. ఆంధ్ర రాష్ట్రానికేమో అన్ని పైసలు ఇచ్చేసిర్రు, అన్ని ప్రాజెక్టులు ఇచ్చేసిర్రు. మాట చెప్పడానికి ఏముంటుందండి? తెలంగాణ మంచి ధనిక రాష్ట్రం, ఇప్పుడు అప్పులు కుప్పగా మార్చేశారు, మేము చేయాల్సింది మేము చేసినామని ఒక మాట చెప్తే సరిపోతుందా? విత్ లెక్కలతో సహా చూపించాలి కదా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, కొత్తగా ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది తెలంగాణలో. ఆడ కొత్తగా వచ్చి 6-7 నెలలు అయింది, 6-7 మంత్స్ అయింది. ఆడ పైసలు ఎంత ఇచ్చిర్రు, ఈడ పైసలు ఎంత ఇచ్చిర్రు? ఇప్పుడు బడ్జెట్లో ఏపీకి ఎంత పెట్టిర్రు, తెలంగాణకి ఎంత పెట్టిర్రు? లెక్కలు చూపించండి. డిఫరెన్సియేషన్ అక్కడే కనపడుతుంది కదా. చూపించిన తర్వాత తెలంగాణ మీద మీ వివక్ష చూపించట్లేదని చెప్పి అప్పుడు చెప్పారు. ఏపీకేమో మంచిగా ఇది చేసుకుంటా, తెలంగాణ మీద సౌది తల్లి ప్రేమ చూపించుకుంటా, మళ్ళీ రివర్స్ లో మనల్ని వాళ్ళు అప్పులు చేస్తున్నారు, అది ఇదని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉన్నది.